అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే ప్రజ్ఞాయోగం. ఇదేంటంటే మనలాంటి ఆధునిక యుగానికి సరిగ్గా సరిపోయేలా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక ఆధ్యాత్మిక సాధన అన్నమాట. సరే, ఈ ప్రజ్ఞాయోగం అసలు ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యను చూడాలి. ఆధార గ్రంథం ఏం చెప్తోందంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒక రకమైన విశ్వాస సంక్షోభం కనిపిస్తోందట. అంటే మన ఆదర్శాలు, మన నమ్మకాలు అవన్నీ చాలా బలహీనపడిపోయాయి. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆదర్శాలన్నీ బలహీనపడుతున్న ఈ కాలంలో మనం ముందుకు వెళ్లే దారేంటి? ఇదే అసలైన ప్రశ్న. ఇప్పుడు మనం చెయ్యబోయే ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతకటానికి ప్రయత్నిద్దాం. సరే, మనం ఈ టాపిక్ని ఎలా కవర్ చేయబోతున్నామంటే ముందుగా మనం మాట్లాడుకున్న ఆ విశ్వాస సంక్షోభమేంటో చూద్దాం. ఆ తర్వాత దానికి సమాధానంగా వచ్చిన ప్రజ్ఞాయోగం గురించి తెలుసుకుందాం. రోజూ ఏం చేయాలి, వారానికొకసారి ఏం చేయాలి అనే విషయాలు కూడా చూసి చివరగా ఈ కాలానికి ఇది ఎందుకు అంత ముఖ్యమో చర్చిద్దాం. మొదటి భాగంతో మొదలు పెడదాం. చూశారా, ఇప్పుడు మనమున్న ఈ పరిస్థితుల్లో ఈ విశ్వాస సంక్షోభాన్నెదుర్కోవాలంటే ఏదో ఒక కొత్త దారి కావాలి. గ్రంథం దీన్నే ప్రజ్ఞా అవతారం అంటోంది. అంటే వివేకం యొక్క అవతారం అన్నమాట. సరే, మరి ఈ సంక్షోభానికి పరిష్కారమేంటి? దానికే ఈ గ్రంథం ఒక ప్రాక్టికల్ పద్ధతిని మన ముందు పెడుతోంది. అదే ప్రజ్ఞాయోగం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఆధ్యాత్మికతకు చాలా హేతుబద్ధమైన, అంటే ఒక రేషనల్ అప్రోచ్ని చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, అసలు ప్రజ్ఞ అంటే ఏంటి? ఇదే చాలా ఆసక్తికరమైన విషయం. ప్రజ్ఞ అంటే కేవలం నాలెడ్జ్ కాదు, అది అంతకు మించి, అంటే దూరదృష్టితో కూడిన వివేకం. మన కాలంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఇదేనని, ఈ వివేకమే అత్యంత అవసరమని ఈ గ్రంథం బలంగా చెబుతోంది. అయితే ఈ ప్రజ్ఞాయోగమనేది ఏదో ఒక మార్గానికి చెందినది కాదు. ఇది చాలా సమగ్రమైనది. మనకు తెలిసిన 3 ముఖ్యమైన మార్గాలున్నాయి కదా: జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం. ప్రజ్ఞాయోగం ఈ మూడింటినీ కలిపేస్తుంది. ఎందుకంటే ఈ 3 కలుస్తేనే సంపూర్ణమైన ఎదుగుదల సాధ్యం. సరే, థియరీ అంతా బావుంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఈ ప్రజ్ఞాయోగాన్ని మన డైలీ లైఫ్లో ఎలా భాగం చేసుకోవాలి? అసలు దీని దినచర్య ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, రోజువారీ సాధనలో ముఖ్యంగా 5 స్టెప్స్ ఉన్నాయి. ఉదయం ఒక సంకల్పంతో మొదలవుతుంది, సాయంత్రం ఒక సమీక్షతో ముగుస్తుంది, మధ్యలో శుద్ధి, ఒక సింబాలిక్ పూజ, జపం, ధ్యానం, ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యమివ్వడం, ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఒక చాలా పవర్ఫుల్ మెంటల్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఉదయం లేవగానే, ఇంకా మంచం మీద నుంచే లేవక ముందే ఆ రోజుని ఒక కొత్త పుట్టుకలా చూడాలి. ఈ కొత్త జీవితాన్ని ఎలా బెస్ట్గా వాడుకోవాలా అని ప్లాన్ చేసుకోవాలి. అలాగే రాత్రి పడుకునేటప్పుడు నిద్రని ఒక ప్రశాంతమైన మరణంలా భావించి ఆ రోజు మనం ఏం చేశామో ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ఇక పూజ విషయానికి వస్తే ఇక్కడ వాడే వస్తువులు దేవుడి కోసం కాదు, ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ మనకోసమే. ప్రతి వస్తువు ఒక సింబల్, ఒక గుర్తు. ఉదాహరణకి నీళ్లు చూస్తే మనం అంత సున్నితంగా ఉండాలని గుర్తుచేసుకోవాలి. అక్షతలు చూస్తే మన సంపాదనను పంచుకోవాలని, పువ్వుని చూస్తే మన జీవితం కూడా అంత అందంగా ఉండాలని గుర్తుచేసుకోవాలి. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన! ఈ సాధనలో ఒక నంబర్ చాలా ముఖ్యం. అది 3. ప్రతిరోజు కనీసం 3 మాలలు గాయత్రీ మంత్రాన్ని జపించాలని ఈ విధానం చెబుతోంది. అంటే 3 జపమాలలు అనమాట. మరి ఎందుకు 3? ప్రతి మాల వెనుక ఓ ప్రత్యేకమైన ఉద్దేశముంది. మొదటిది మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి. రెండవది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, అంటే పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి. ఇక మూడవది ప్రజ్ఞా అభియాన్, అంటే ఈ వివేకాన్ని నలుదిశలా వ్యాప్తి చేసే ఈ మిషన్ విజయవంతమవడానికి. సరే, ఇది రోజూ చేసేది. మరి వారానికొకసారి ఏం చెయ్యాలి? దానికే తపస్సు అనే ఒక క్రమశిక్షణ ఉంది. మనలో అంతర్గత బలాన్ని పెంచుకోవటానికి ఇది చాలా అవసరం. అసలు తపస్సు అంటే ఏంటి? దీనికి చాలా మంచి ఉదాహరణలిచ్చారు. నిప్పులో పెడితేనే కదా బంగారం శుద్ధి అయ్యేది. అలాగే వేడికి కాల్చితేనే ఇటుక గట్టిపడుతుంది. సరిగ్గా అలాగే తపస్సు కూడా మనల్ని శుద్ధిచేసి మనల్ని బలంగా తయారుచేస్తుంది. మరి ఈ తపస్సు ఎక్కడ చేయాలి? జీవితంలో 4 ముఖ్యమైన విషయాల్లో స్వీయ నియంత్రణ పాటించాలి. అవి మన ఇంద్రియాలు, మన డబ్బు, మన సమయం, ఇంకా మన ఆలోచనలు.
గుర్తుందా మనం మొదట్లో మాట్లాడుకున్నాం ఆదర్శాలు బలహీనపడ్డాయని? ఇలాంటి క్రమశిక్షణతోనే మనం మన అంతర్గత బలాన్ని పెంచుకుని ఆ విశ్వాసాన్ని మళ్లీ నిలబెట్టుకోగలం. ఈ 4 కంట్రోల్ సాధించడమే తపస్సు. అయితే ఈ క్రమశిక్షణను ఎక్కడ మొదలుపెట్టాలి? ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి 2. ఒకటి నాలుక, 2 మనస్సు. అందుకే నాలుకను కంట్రోల్ చేయడానికి ఉప్పు లేదా చక్కెర లేకుండా ఉపవాసం, ఇంకా మనసును కంట్రోల్ చేయడానికి బ్రహ్మచర్యం పాటించడంతో ఈ సాధన మొదలవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం రోజువారీ, వారపు సాధనల గురించి చూశాం. ఇప్పుడు వీటన్నిటి వెనక ఉన్న అసలైన లక్ష్యమేంటో, ప్రజ్ఞాయోగం యొక్క పెద్ద ఉద్దేశ్యమేంటో చూద్దాం. చూడండి, ప్రజ్ఞాయోగం యొక్క అంతిమ లక్ష్యం కేవలం మనకు శాంతి దొరకడం కాదు, లేదా మనకు మోక్షం రావడం కాదు. దానికంటే చాలా పెద్దది. మనం మొదట్లో చెప్పుకున్న విశ్వాస సంక్షోభం ఉంది కదా, దానికి అసలైన సమాధానం ఇదే. అంటే సమాజం మీద మంచి ప్రభావాన్ని చూపే సంస్కారవంతులైన వ్యక్తులను తయారుచేయడం, తద్వారా ఈ ప్రపంచాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం. ఈ మార్పు ఎంత గొప్పదో చెప్పడానికి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వాడారు. ఈ సాధన అనేది ఒక వ్యక్తిని నరపశువు నుంచి, అంటే కేవలం జంతు స్వభావంతో బతికే మనిషి స్థాయి నుంచి దేవమానవుడు స్థాయికి, అంటే దైవిక గుణాలున్న మనిషిగా మార్చే ఒక ప్రయాణమని చెప్పారు. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఎటు చూసినా పరధ్యానాలు, డిస్ట్రాక్షన్స్ నిండిన ఈ కాలంలో ప్రజ్ఞాయోగంలాంటి ఒక హేతుబద్ధమైన క్రమశిక్షణను మనం పాటిస్తే అది మనలో దాగి ఉన్న ఎలాంటి అద్భుతమైన సామర్థ్యాలను బయటకు తీసుకురాగలదు?